హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్ ఇప్పుడే రావడం జరిగిందండి. వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకునే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది రానున్న కొద్ది గంటల్లోనే బలపడుతుందని చెప్పింది. ఆగ్నేయ బంగాళాఖాతం దాన్ని ఆనుకుని ఉన్న తూర్పు హిందూ మహాసముద్రం మీదుగా ఆవర్తన ప్రభావంతో అల్పపీడనం ఏర్పడిందని అధికారులు తెలిపారు. ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ డిసెంబర్ 11 నాటికి శ్రీలంక, తమిళనాడు తీరాలకు చేరుకుంటుందని చెప్పారు. దీని ప్రభావంతో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు ప్రారంభమయ్యి అల్పపీడన ప్రభావంతో చలి తీవ్రత తగ్గి ఉదయం నుండి హైదరాబాద్ నగరంలో వర్షం ప్రారంభమైందని స్పష్టం చేశారు. ఈరోజు గరిష్టంగా భద్రాచలంలో 24 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. అలాగే ఈ నెల 11, 12 తేదీల్లో అల్పపీడనం మరియు బలపడడం వల్ల ఈ నెల 11, 12 తేదీల్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 12వ తేదీన దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. అయితే అల్పపీడనం వాయుగుండంగా మారి అనంతరం తుఫానుగా మారే ఛాన్స్ ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. తుఫానుగా మారితే మాత్రం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలకు అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. రైతులు తాము పండించిన ధాన్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. రైతులు తగు జాగ్రత్తలు తీసుకుంటే వర్షానికి తడిసే ప్రమాదం ఉండదని హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఈరోజు విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తారు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని స్పష్టం చేశారు. అలాగే తెలంగాణకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో నేటి నుండి మోస్తారు వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు. ప్రాముఖ్యంగా హైదరాబాద్లో రాత్రి నుండి వర్షం కురవడం ప్రారంభమైందని, అయితే ఈ జిల్లాల్లోనూ తేలికపాటి జల్లులు కురుస్తాయని పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది వాతావరణ శాఖ. చలిగాలులు తీవ్రత తగ్గినప్పటికీ అల్పపీడన ప్రభావంతో అకాల వర్షాలు పడతాయని, చేతికొచ్చినటువంటి పంటని రైతులు తగు జాగ్రత్త పరుచుకోవాలని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఈ నెల 11, 12 తేదీల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల కాపర్లు, అలాగే చేపల వేటకు వెళ్ళేటువంటి మత్స్యకారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. వర్షాలు పడుతున్నటువంటి సమయంలో లోతట్టు ప్రాంత ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకుని సురక్షితమైనటువంటి ప్రాంతాల్లో నివసించాలని, వర్షం పడుతున్నటువంటి సమయాల్లో పొలాల్లో పనిచేసేటువంటి వారు చెట్ల కింద మరియు కరెంటు స్తంభాల కింద నిల్చోకూడదని వాతావరణ శాఖ సూచించింది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.